సో మూవీ అయితే నాకు ఈ ఆర్ట్ వర్క్ ఇవన్నీ బాగున్నా కూడా కొంచెం ఈ యాక్షన్ సీక్వెన్సెస్ ఎమోషన్స్ ఇవన్నీ మనం చూసిండేదే కదా, తెలుగులో ఎన్నో సంవత్సరాల నుంచి మనం చూస్తాము. నాకు అంత డిఫరెంట్ మూవీ కంగువా వాళ్ళు ఎంత ఎలివేషన్ ఇచ్చినారో అంత కనెక్ట్ కానట్లు నాకు అనిపించింది. యావరేజ్ బాబు చేసిన క్యారెక్టర్ ఏదేది చిన్నబాబు కథ చేశారు. బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా బాగా చేశాడు. అదొక్కటి మీరు చెప్తా ఉంటే గుర్తొస్తాను. ఫస్ట్ ఒక 20 minutes తర్వాత ఆ పిల్లోడు ఒక ఆర్ట్ వర్క్ ఇట్లా డ్రాయింగ్స్ గీస్తా ఉంటాడు కదా, అప్పుడు వచ్చి బీజిఎం అలాంటి గూస్ బంప్ సీన్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో ఒక 2 సీన్లు ఉన్నాయి, సెకండ్ హాఫ్ లో ఒక 2 సీన్లు ఉన్నాయి. బట్ అదే చెప్తా ఉన్నాను కదా, మనం ఇన్ని సినిమాలు చూసి బీయింగ్ తెలుగు వాళ్ళము మనం ఎన్నో చూసి మన తెలుగు వాళ్ళకు రీచ్ అయ్యే సినిమా ఇది కాదు అని నాకు అనిపించింది. కలెక్షన్స్ వస్తాయి, టాప్ కూడా డెఫినెట్లీ క్రిటికల్ గా చెప్పినా కూడా అబవ్ యావరేజ్ ఉంది. బట్ నాట్ అప్ టు వాట్ కంగువా హ్యాస్ సెట్ ఎక్స్పెక్టేషన్స్. మనం ముందే గెస్ చేయొచ్చు బ్రో, అదేమి. ప్లస్ ఇంకోటి ఏంటంటే తెలుగు డబ్బింగ్ అంటే వర్డ్స్ బాగానే ఉన్నాయి కానీ అంత లౌడ్ గా లేకుండా, అంత ఫాస్ట్ గా లేకుండా కొంచెం సెటిల్ చేసి, ఇప్పుడు ఓల్డ్ బిల్డింగ్ కూడా ఇప్పుడు మనం సలార్ లో చూస్తాం అనమాట. సలార్ లో సౌరయాంగ పర్వము అవి ఇవి అని ఇట్లా ఉన్నాయి కదా, దీంట్లో కూడా డిఫరెంట్ ఉన్నాయి. అంటే కొన్ని 2-3 సినిమాలు మిక్స్ చేసినట్లు కూడా నాకు అనిపించింది. ఓవరాల్ గా అదే ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంది, సూర్య యాక్టింగ్ బాగుంది, ఆర్ట్ వర్క్ బాగుంది, ఆ పీరియడ్ టైంలో అవన్నీ బాగున్నాయి. సో వాటి కోసం డెఫినెట్లీ మోర్ దాన్ 1 time వాచ్ నేను చెప్తాను. అరుపులు ఆర్ఆర్ డామినేట్ చేస్తాయి బ్రో. అక్కడక్కడ ఎవ్రీ ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ 20